రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న తీవ్రమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పీడీఎస్యు నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా కార్యదర్శి రాంబాబు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలోని పద్మావతి నగర్ లో ధర్నా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా విద్యారంగం పట్ల ఈ మంత్రి నారా లోకేష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అది ఈ రోజు స్కూల్ చేసి దాదాపు 1 రోజులుగా వస్తా ఉంది. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో టెక్స్ట్ బుక్లు ఇచ్చే పరిస్థితి లేదు. నారా లోకేష్ గారు ఏమో మేము విద్యారంగానికి పెద్దపీట వేశామని మరి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. కానీ పట్టణాలలో చూస్తే కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు లేవు. విద్యార్థులకు చదువుకోవడానికి కూడా ఇంతవరకు టెక్స్ట్ బుక్లు రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇకపోతే ఇదే నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు. ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉంది. ఈ రోజు మేము లోకేష్ సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం. అయ్యా లోకేష్ గారు, మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. మీరేమో మీ విద్యార్థుల సభలు చేసుకుంటున్నారు తప్ప మా విద్యార్థుల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారయ్యా అని ఈరోజు నారా లోకేష్ మేము అడుగుతా ఉన్నాం. దాదాపుగా 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు పెండింగ్ లో ఉంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా వారు ఎంతసేపు వారి విద్యార్థుల సభలు వారి సభలు పెట్టుకుంటున్నారు తప్ప విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాదులు ఈ రాష్ట్రంలో కరువైనారు. విద్యారంగ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ఈ విద్యాశాఖ మంత్రి చెప్పాలని ఈరోజు పీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ భాస్కర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తక్షణమే ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయలేదు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయలేదు. పుట్టుకొస్తున్నటువంటి నారాయణ, చైతన్య, భాష్యం లాంటి విద్యా సంస్థలకు కొత్తగా మారుతా ఉన్నాడు. కానీ వాళ్ళ యొక్క యజమాన్యానికి మంత్రి పదవి, అదేవిధంగా రాజ్యసభ సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈరోజు విద్యాన్ని వ్యాపారంగా చేస్తున్నటువంటి వ్యక్తులకు, విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈరోజు రాజ్యసభ సీట్లు ఇవ్వడం, అదేవిధంగా మంత్రి పదవులు ఇవ్వడం ఈరోజు ప్రభుత్వ విద్యను నాశనం చేయడానికి దిక్సూచి అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం.